వాట్ ఈజ్ కాపీరైటింగ్? కాపీరైటింగ్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ నేను మా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు చాలా వరకు ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, కాపీరైటింగ్ అంటే ఒక ఏదన్నా పారాగ్రాఫ్ని కాపీ చేసి ఇంకో దాంట్లో రాయడం, అంటే ఒక దాన్ని కాపీ చేసి రాయడం కాపీరైటింగ్ అంట. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే అంటారు. బట్ యాక్చువల్గా ఈ జనరేషన్లో కాపీరైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఈ జనరేషన్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే నీకంటే ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాలి, నీకంటే ఒక ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవాలన్నా కాపీరైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాపీరైటింగ్ అనేది ఒక ఫేమస్ స్కిల్. బట్ చాలా వరకు యూత్కి, యంగ్ పీపుల్కి కాపీరైటింగ్ అంటే ఏంటో తెలియదు. బట్ కాపీరైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. సింపుల్గా కాపీరైటింగ్ అంటే ఏంటంటే, నువ్వు పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళకి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి, కన్విన్స్ చేసి ఒక యాక్షన్ని తీసుకునేలాగా చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ ఉంది, నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ ఉంది, అంటే నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని నువ్వు ఒక ఈమెయిల్ రాస్తున్నావు, అంటే ఒక ఈమెయిల్ కాపీ రాస్తున్నావు. ఆ ఈమెయిల్ కాపీ ఎలా రాస్తున్నావు అంటే, ఒక ప్రోడక్ట్ ఉంటే దాన్ని ప్రజలు ఎందుకు కొనుక్కోవాలి, దాన్ని పీపుల్ ఎందుకు కొనుక్కోవాలని నువ్వు ఒక పర్సువేజివ్గా, ఇన్ఫ్లుయెన్సివ్గా కన్విన్స్ చేస్తూ, లాజికల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఒకటి రాస్తున్నావు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వాళ్ళకి కాల్ టు యాక్షన్ అంటే లింక్ ఇస్తున్నావు, వాళ్ళు ఆ లింక్ మీద కొనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అది కన్విన్సింగ్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి నెక్ పెయిన్ వస్తుంది, నీ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, ఒక క్రీమ్ ఉంది, నెక్ పెయిన్ ఫ్రీ క్రీమ్. ఆ క్రీమ్ రాసుకుంటే నెక్ పెయిన్ ఫ్రీ అవుతుంది, ఆ ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, కాపీరైటింగ్ అంటే నువ్వు ఫస్ట్ రీసెర్చ్ చేస్తావు. ఆడియన్స్, ఒక నెక్ పెయిన్ ఉన్న కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు డే టు డే లైఫ్లో. ఆ ప్రాబ్లమ్స్ మీద రీసెర్చ్ చేసి, ఫిగర్ అవుట్ చేసి, నీకు ఈ పెయిన్ వస్తుందా, ఈ క్రీమ్ ఉంది, ఈ క్రీమ్లో ఇవి ఉన్నాయి, సో నువ్వు ఈ క్రీమ్ తీసుకున్నావు అనుకో, నీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి, అందుకే వెంటనే క్రీమ్ తీసుకో అని చెప్పేసి లింక్ ఇస్తావు. అంటే ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి కాపీరైటింగ్లో, అంటే నువ్వు ఎట్లా పీపుల్ని కన్విన్స్ చేస్తున్నావు అనేది స్టెప్ బై స్టెప్. బట్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే, నువ్వు ఒక అతన్ని కన్విన్స్ చేస్తున్నావు ఒక యాక్షన్ తీసుకోవాలని. అది ఒక ప్రొడక్ట్ సేల్ చేయడమే కాదు, నువ్వు ఒక న్యూస్ లెటర్ స్టార్ట్ చేసినావు, లేకపోతే నువ్వు ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసినావు, ఒక నీష్ మీద ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసినావు, అందులో నువ్వు రీల్స్ పోస్ట్ చేస్తావు న్యూట్రిషన్ గురించి, ఫుడ్ గురించి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, నీకు యూట్యూబ్ ఛానల్లో ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోకి రావాలి. అప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్ చేస్తావు, ఏమని అంటే ఒక నార్మల్ పోస్ట్ చేస్తావు, ఏమని రాస్తావు, ఇప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసిన, సో ఇందులో ఇవి అప్లోడ్ చేస్తాను, నువ్వు ఇది తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే నువ్వు ఇక్కడ చాలా మెథడ్స్ ఉంటాయి కన్విన్స్ చేయడానికి పీపుల్ని. నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్ని కన్విన్స్ చేస్తున్నావు, ఒక యాక్షన్ తీసుకునేలాగా చేస్తున్నావు. అదే కాపీరైటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ముఖ్యంగా ప్రెసెంట్ ఎవరైతే ఆన్లైన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో, ఆన్లైన్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఆన్లైన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నారో, వాళ్ళకి ఆడియన్స్ ని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీ ప్రొడక్ట్ మీద ఎంత ఫోకస్ చేసినా, ఆ ప్రొడక్ట్ తీసుకున్న ఆడియన్స్ మీద చాలా బాగా స్టడీ చేయాలి. వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎమోషనల్గా ఎలా ఆలోచిస్తున్నారు, లాజికల్గా ఎలా ఆలోచిస్తున్నారు, ఆ ఇండస్ట్రీలో యాక్చువల్ లాంగ్వేజ్ ఏంటి. అంటే నువ్వు ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నావో, ఏదైతే నీష్లో ఉన్నావో, ఆ నీష్ యొక్క ఆడియన్స్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు కాపీరైటింగ్ నేర్చుకోవడం వల్ల ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటావు. యాక్చువల్గా ఆడియన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, దాన్ని ఉపయోగించి పర్సువేజివ్గా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ చేయాలి, ఎలా రాయాలి, వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. కాపీరైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెటింగ్. అంటే మార్కెటింగ్ కూడా కాదు, మార్కెటింగ్ అండ్ సేల్స్ అనుకోవచ్చు. కాపీరైటింగ్ అనేది మార్కెటింగ్ అండ్ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఎంత మంచి ప్రొడక్ట్ అయినా ఉండని, నువ్వు దాన్ని యాక్చువల్గా మార్కెటింగ్ అండ్ సేల్స్ చేయకపోతే అది చాలా మందికి రీచ్ అవ్వదు. అంటే నీ సర్వీస్ కావచ్చు, నీ ప్రొడక్ట్ కావచ్చు, అది ఎంత మంచిగా ఉన్నా వితౌట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ నువ్వు ఎఫెక్టివ్గా దాన్ని ఉపయోగించుకోలేవు. అంటే నువ్వు ఎఫెక్టివ్గా దాన్ని సెల్ చేయలేవు, ఎఫెక్టివ్గా నీ అడ్వాంటేజ్గా మార్చుకోలేవు. నేనేం చెప్తానంటే, నీకు కాపీరైటింగ్ అంటే నచ్చితే, నువ్వు కాపీరైటింగ్ మీద ఫ్రీలాన్సింగ్, లేదా కాపీరైటింగ్ మీద నువ్వు నీ ఓన్గా నీ ప్రొడక్ట్స్ని సెల్ చేసుకుందామని కాపీరైటింగ్ నేర్చుకో బెటర్. బట్ నా రికమెండేషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కాపీరైటింగ్ యొక్క బేసిక్స్ నేర్చుకోండి. యూట్యూబ్లో ఎన్నో ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఇఫ్ నాట్, యూడమీలో జస్ట్ 499 500K మీకు మంచి మంచి కోర్సెస్ వస్తాయి కాపీరైటింగ్ మీద. ఒక్క కోర్స్ చాలు, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళిన 2 hours 3 hours 5 hours 6 hours వీడియోస్ ఉన్నాయి. అలా ఒక మంచి వీడియోని సెలెక్ట్ చేసుకొని కాపీరైటింగ్ చూసి ఒక 1 month ప్రాక్టీస్ చేసినా మీకు లిటరలీ బేసిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఆ కాపీరైటింగ్ బేసిక్స్ని ఉపయోగించి లిటరలీ మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ప్రెసెంట్ ఇప్పుడిప్పుడే ఆన్లైన్లోకి వస్తున్నారు అన్ని బిజినెసెస్ అన్ని, వాళ్ళు ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఆన్లైన్లోనే కాపీరైటింగ్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే హ్యూజ్గా పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఇండియాలో. నా అంచనా ప్రకారం నెక్స్ట్ 5 yearsలో చాలా మంది ఆన్లైన్లో చాలా ప్రొడక్ట్స్ అమ్ముతారు. అప్పుడు అమ్మే ప్రాసెస్లో ఇక్కడ
పీపుల్ యొక్క పెయిన్ పాయింట్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఒక నా ప్రొడక్ట్లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నా ప్రొడక్ట్ ఇది చేయగలుగుతుంది అని వాళ్ళకి ప్రెజెంట్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఇట్లా సాల్వ్ అవుతాయి అంటే వాళ్ళని కన్విన్స్ చేసి ప్రొడక్ట్ తీసుకునేలాగా ఆ సేల్స్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆన్లైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అంటే ఆన్లైన్ ఈ దునియాలో, ఆన్లైన్ వరల్డ్‌లో నువ్వు సర్వైవ్ అవ్వాలంటే, నీ ప్రొడక్ట్‌లో నీ సర్వీస్‌ని అమ్మాలంటే ఎఫెక్టివ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాపీరైటింగ్ అనేది నీకు ఆ పవర్‌ని ఇస్తుంది. నీ యొక్క ప్రొడక్ట్ అండ్ సర్వీస్‌ని ప్రెజెంట్ చేసే పవర్‌ని ఇస్తుంది. కాపీరైటింగ్ జస్ట్ నీ ప్రొఫెషనల్ లైఫ్‌లో కాదు, నీ పర్సనల్ లైఫ్‌లో కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కటి నీ డెసిషన్ మేకింగ్‌లో కూడా చేంజెస్ వస్తాయి. నువ్వు ఏ డెసిషన్స్ ఎమోషనల్‌గా తీసుకుంటున్నావు, ఏవేవో లాజికల్‌గా తీసుకుంటున్నావు, ఈ డెసిషన్ కరెక్టా రాంగా. ఈ కాపీరైటింగ్ నేర్చుకోవడం వల్ల మీరు హ్యూమన్ సైకాలజీని చాలా నేర్చుకుంటారు. యాక్చువల్‌గా హ్యూమన్స్ ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, యాక్చువల్‌గా హ్యూమన్స్ ఎలా ఆలోచిస్తారు, ఒక హ్యూమన్‌కి ఒక పెయిన్ వస్తే దాని యొక్క సొల్యూషన్ తను ఎట్లా వెతుకుతాడు. ఎప్పుడైతే మనం వీటిని అర్థం చేసుకుంటామో మన బిజినెస్ని ఈజీగా రన్ చేసుకోగలుగుతాం. మన ప్రొడక్ట్ డిజైన్ని కూడా దానికి అనుకూలంగా చేసుకోగలుగుతాం. మన సర్వీస్ డిజైనింగ్ కూడా దానికి అనుకూలంగా చేసుకోగలుగుతాం. మన ప్రెజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మన పర్సుయేసివ్ స్కిల్స్ పెరుగుతాయి. పర్సుయేషన్ అంటే ఏంటంటే నువ్వు ఒక అతన్ని ఇలా చెయ్యి అని చెప్పి అలా చేపిస్తున్నావు అంటే నువ్వు అతన్ని ఫోర్స్ చేయట్లే, బట్ నువ్వు అతన్ని ఎలా కన్విన్స్ చేస్తున్నావు అంటే నీకు నచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అతను ఇది చేయాలి, నువ్వు తనని ఫోర్స్ చేయలేవు, బట్ నువ్వు అతన్ని కన్విన్స్ చేస్తున్నావు ఇది చేయమని. ఆటోమేటిక్గా తను తానుగా చేస్తాడు అది. ఆ పర్సువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్సువేషన్ ఎప్పుడు మంచిగా వస్తుంది, ఎప్పుడైతే మీరు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకుంటారో. కాపరేటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సైకాలజీ అని అనుకుంటున్నా. కాపరేటింగ్లో అంటే సైకాలజీ ప్లస్ నీ రైటింగ్ స్కిల్స్ కూడా అంటే కాపరేటింగ్ ఇంకో థింగ్ ఏంటంటే నీ గ్రామర్ ఎంత ఇంపార్టెంట్, నువ్వు గ్రామర్లో ఎంత తోపైనా కానీ నీకు మరి అంత ఉండదు. అంటే ఇన్ఫ్యాక్ట్ నీకు గ్రామర్ రాకపోయినా పర్లేదు, నీకు గ్రామర్, నీకు ఇంగ్లీష్ రైటింగ్, నీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, బట్ కాపీరైటింగ్ అంటే నువ్వు కాంప్లెక్స్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ సేల్స్లో ఏంటంటే ఒక సొల్యూషన్ ఎంత ఈజీగా ఉంటే అది అంత ఈజీగా సెల్ అవుతుంది, ఎంత కాంప్లెక్స్ ఉంటే అంతగా పీపుల్ అర్థం చేసుకోలేరు. నువ్వు వాళ్ళని పర్సువేట్ చేసే ప్రాసెస్లో కూడా, నీ రైటింగ్ ప్రాసెస్లో కూడా నువ్వు కాంప్లెక్స్ వర్డ్స్ని యూజ్ చేసినావు, లేదా హార్వర్డ్ యూనివర్సిటీ పెద్ద పెద్ద యూనివర్సిటీలో యూజ్ చేసే గ్రామర్ని యూజ్ చేసినావు, అప్పుడు సింపుల్ పీపుల్కి అర్థం కాకపోతే కష్టం. నువ్వు వాడే లాంగ్వేజ్ సింపుల్ పీపుల్కి అర్థం కావాలి. అంటే ఈ కాపరేటింగ్లో నీకు హై గ్రామర్ స్కిల్స్, హై రైటింగ్ స్కిల్స్ కాదు. సేమ్ మెసేజ్ ఒక సెంటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ 3 lines ఉంది, అదే సెంటెన్స్ 1 lineకి తగ్గించి బట్ అదే సేమ్ మెసేజ్ ఇచ్చేలాగా చేయాలి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఇది ప్రెసెంట్ జనరేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. నువ్వు ఒక మెసేజ్ని ఎంత షార్ట్ సెంటెన్సెస్లో కన్వే చేయగలిగితే అంత మంచిది. ఆన్లైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో లేదా ఆన్లైన్ బిజినెస్లో ఇది ఇంపార్టెంట్ స్కిల్. కాపరేటింగ్లో కూడా ఎప్పుడైతే నువ్వు నీ థాట్స్ని నువ్వు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నావో అది యాజ్ సింపుల్గా, యాజ్ షార్ట్గా కన్వే చేయగలిగితే ఆసమ్. నువ్వు ఏదైనా కావచ్చు, నువ్వు ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే నువ్వు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఫ్యూచర్లో నీకంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, నువ్వు ఏదైనా కానీ కాపరేటింగ్ అనేది నేను మీకు పర్ఫెక్ట్గా నేర్చుకోమని చెప్పా, బట్ బేసిక్స్ నేర్చుకోమంట. ఎందుకంటే ఆ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఒక ఆడియన్స్ని ఎలా స్టడీ చేయాలో మీకు అర్థమవుతుంది, ఒక ఆడియన్స్ యొక్క పెయిన్ పాయింట్స్ని ఎలా కనుక్కోవాలో మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు కస్టమర్స్ని అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ని ఎఫెక్టివ్గా సెల్ చేయగలుగుతారు, స్కేల్ చేయగలుగుతారు. కాపరేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నుంచి మంచి వాల్యూ అందింది అనుకుంటున్నా. కాపరేటింగ్ ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది ఫ్యూచర్లో, బికాస్ అది చాలా ఇంపార్టెంట్ స్కిల్, చాలా ఆన్ డిమాండ్ స్కిల్, చాలా బిజినెస్కి యూజ్ అవుతుంది. ఇంకా 2 daysలో మళ్ళీ కలుద్దాం. బాయ్.